తినేది తింటూనే చక్కగా ప్రోటీన్ ఫుడ్ అన్నీ తీసుకుంటూనే హెల్తీగా వెయిట్ పెరగకుండా ఉండే మార్గాలేమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు హెల్తీగా తినాలంటారు. నా ప్రాబ్లమే చెప్తా చూడండి. నాలాంటి చాలా మంది ప్రాబ్లమ్. హెల్తీగా తినాలంటారు. ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, సమ్ ఆహ్, పప్పులు అవన్నీ పెట్టుకొని తినమంటారు. తింటేనేమో మేము వెయిట్ గెయిన్ అయిపోతాము. అవును. మళ్ళీ దాన్ని వెయిట్ డౌన్ చేయాలంటే జిమ్‌కెళ్ళాలి. జిమ్‌కెళ్ళాలంటే ప్రోటీన్ పౌడర్‌లంటారు. మళ్ళీ వే ప్రోటీన్‌లంటారు. అవి ఇవి పెరగడమే అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడమే తప్ప తగ్గడం అనేది ఉండట్లేదనమాట. అవును. సో, అసలు ఏంటి ఈ బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోవాలి? హ్మ్. దీని గురించి మాట్లాడదాం. హ్మ్. యాక్చువల్‌గా మనకి ఏంటి అంటే ఎనర్జీ రావాలి. బట్ వెయిట్ 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 మాత్రం పెరగకూడదు. 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 యెస్. సో, దీన్ని ఏంటి అంటే వర్కౌట్ చేయడానికి చాలామంది ఇష్టపడట్లేదు. హ్మ్. సగం రోగాలకి కారణం బద్ధకం అని చెప్పొచ్చు. సో, ఓకే. మనకేంటి అంటే తిన్నదానికి తిన్నంత ఓకే. ఎక్సర్సైజ్ చేయనప్పుడు హ్మ్. నువ్వు ప్రోటీన్ అన్నా తీసుకో. హ్మ్. నేను ప్రోటీన్ తీసుకున్న కొంతమంది ఈ మధ్య నేను విన్న వర్డ్స్ ఏంటంటే, నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను. అయినా బాడీ వెయిట్ పెరుగుతున్నాను అని. హ్మ్. సో, నువ్వు ప్రోటీన్ తీసుకో. నువ్వు పర్ఫెక్ట్‌గా నువ్వు ఫుడ్ అంతా కంట్రోల్ చెయి. బట్ యాక్చువల్లీ అక్కడ కంటిన్యూషన్ నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యనప్పుడు, హ్మ్. ఈ ప్రోటీన్ ఏదైతే తీసుకున్నావో అది కూడా ఫ్యాట్‌కి కన్వర్ట్ అవుతది. హ్మ్. హ్మ్. నువ్వు ప్రోటీన్ ఫుడ్ తీసుకో. ఇంట్లోనే ఉండు. నువ్వు ప్రోటీన్ ఫుడ్ తీసుకో. ఉట్టి ప్రోటీనే తిను. నువ్వు వెయిట్ ఖచ్చితంగా పెరుగుతావు. హ్మ్. ఇది జనరల్‌గా ప్రోటీన్ తింటే వెయిట్ లాస్ అయితామని అంటారు. కానీ కాదు. అంటే ఎంత ప్రోటీన్ తిని ఆ! ఎక్సర్సైజ్ చెయ్యాలి. హ్మ్. ఎక్సర్సైజ్ చేస్తేనే నీకు మజిల్ ఫార్మ్ అయితది. ఓకే. నువ్వు ప్రోటీన్ తిని ఇంట్లో కూర్చున్నా నీకు మజిల్ రాదు. హ్మ్. నువ్వు హ్మ్. ప్రోటీన్ తిని నువ్వు ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేయకపోతే నీకొచ్చేది ఫ్యాటే అక్కడ. హ్మ్. నువ్వు ప్రోటీన్ తిని మళ్ళీ వర్కౌట్ చేస్తేనే నీకు మజిల్ పెరుగుతది. ఓకే. సో, అది ఒక లింక్ అన్నమాట. హ్మ్. సో, ఇక్కడ మనం ఏంటి అంటే, ఈ ప్రోటీన్ మనం తినేసి మనం ఎక్సర్సైజ్ చేయనప్పుడు, ఆ ప్రోటీన్ కూడా ఫర్దర్ మళ్ళీ షుగర్స్ బ్రేక్ డౌన్ అయ్యి, మళ్ళీ ఫ్యాటే ఫార్మ్ అవుతది హ్మ్. ఫైనల్‌గా. హ్మ్. సో, అక్కడి నుంచి మళ్ళీ దీనికి రావాలి అంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. చేయాలి. హ్మ్. సో, మనకేందంటే ఈ మధ్య అబ్బో! పాలు తాగితే కేలరీస్ వచ్చేస్తాయి. మళ్ళీ దాన్ని బర్న్ చేయాలి. అదే వే ప్రోటీన్ తీసుకుంటే హ్మ్. పన్నీర్ తీసి పక్కన పడేద్దాం. హ్మ్. ఉట్టి వే ప్రోటీన్ తాగుదాం. హ్మ్. ప్రోటీన్ వచ్చేస్తది. సో, ఎక్సెస్ కేలరీస్ ఉండవు. సో, ఈజీగా మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా బాడీ మనకి ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది కదా! అని చెప్పి ఇట్లాంటివి. హ్మ్. అన్నీ ఏంటంటే లూప్ హోల్స్ ఎతుకుతున్నాం. హ్మ్. స్ట్రెయిట్‌గా వెళ్ళాలి అంటే కష్టమైతుంది కాబట్టి లూప్ హోల్స్ ఎతికి చాలా వరకు ప్రాబ్లమ్స్ మనకు మనమే తెప్పించుకుంటున్నాం. హ్మ్. ఈవెన్ ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ వల్ల మనకి కి ఇవి యూరిక్ యాసిడ్స్ పెరిగిపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడము. హ్మ్. రీసెంట్‌గా చాలా స్టడీస్‌లో చూసాము. అవును. ఇట్లా అవును. 23 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళకే హ్మ్. ఈ ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళకి. ఓహ్! సో, ఇంత ఎర్లీ ఏజెస్‌లో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చి మరీ పడిపోతున్నారు. హ్మ్. క్రియాటినిన్స్ పెరిగిపోయడం. హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇట్లాంటి వాళ్ళకేందంటే ఎప్పుడైనా సరే మనకి పాతకాలం మనం అబ్జర్వ్ చేస్తే కుస్తీలు పట్టే వాళ్ళు కూడా వీళ్ళు కూడా మజిల్ బాగుండేది. వాళ్ళు కూడా మజిల్స్ పెంచుకునేవాళ్ళు. హ్మ్. వాళ్ళు కూడా మిస్టర్ వరల్డ్ వీళ్ళన్నీ కూడా పోటీలకెళ్ళేవాళ్ళు. హ్మ్. వాళ్ళేంటి కంప్లీట్‌గా కంప్లీట్ ఫుడ్డే తీసుకునేవాళ్ళు. కంప్లీట్ ప్రోటీన్ అంటే లైక్ ఎగ్ అట్లా కంప్లీట్ ప్రోటీన్ తీసుకునేవాళ్ళు. దాని నుంచి మళ్ళీ పౌడర్ తీసేసుకొని, హ్మ్. లేకపోతే పాలు కంప్లీట్‌గా తాగేవాళ్ళు. మళ్ళీ దాన్ని ఇరగ్గొట్టేసి పన్నీర్‌లాగా, మళ్ళీ ఉట్టి వే ప్రోటీన్ లాగా ఇట్టా తీసుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఫుల్‌గా తీసుకునేవాళ్ళు. దానికి తగ్గట్టు ఫుల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. దే గాట్ ఎ గుడ్ బాడీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అట్లా ఓకే. ఉండేది. ఇప్పుడంతా షార్ట్ కట్. అంత కష్టం నేను చేయలేను. నాకు తొందరగా వచ్చేయాలి. సో, హ్మ్. ఇట్లాంటి షార్ట్ కట్స్‌కెళ్ళినప్పుడు ప్రాబ్లమ్సే మనం ఫేస్ చేయాల్సుంటుంది. హ్మ్. హ్మ్. సో, వీళ్ళకి ఏంటి అంటే నేను అట్లా ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్ తీసుకోకూడదు. బట్ నాకు బాడీ మంచిగుండాలి. ప్రోటీన్ రావాలి. నేనేం జేయాలి? హ్మ్. ఇట్లాంటివొచ్చినప్పుడు మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే సత్తు. సత్తు పౌడర్ అనేది మనకి మన చ సత్తువా? సత్తు. హ్మ్. సత్తు. 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 కే. హ్మ్. హ్మ్. సత్తు. హ్మ్. హ్మ్. సత్తు పౌడర్ అనేది మనకి ఆయుర్వేదం నుంచి చెప్తూ వచ్చారనమాట. హ్మ్. ఈ సత్తు అనేది ఆయుర్వేదంలో చాలా ముందు పాతకాలంలోనే చెప్పేశారు. ఇది వాడడం వల్ల కూడా మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలి అనుకున్నప్పుడు ఈ సత్తు పౌడర్‌ని యూజ్ చేయమని చెప్తారు. హ్మ్. జనరల్‌గా ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు బయట మనకి చాలామందేంటంటే, ఈ ఎర్రశనగలతో మనం రోస్టెడ్ ఎర్రశనగలు అంటే, మనం అవి అంటే చట్నీ పప్పు. హ్మ్. పుట్నా పప్పు అంటారు కదా! హ్మ్. పుట్నాలు, హ్మ్. చట్నీ పప్పు హ్మ్. వీటితో చేసేదే సత్తు పౌడర్. హ్మ్. జనరల్‌గా అది మాత్రమే చూపిస్తారు. కానీ ఆయుర్వేదంలో అది కాదు. హ్మ్. జనరల్‌గా ఆయుర్వేదంలో 2:1 రేషియోలో హ్మ్. ఈ శనగపప్పుని బార్లీ కానీ, వీట్ కానీ
ఈ రెండిటి కాంబినేషన్‌తో చేయమని చెప్తారు. ఓకే. అసలు సత్తు పౌడర్ చేసుకోవడం చాలా మందికి తెలీదు. ఆయుర్వేదం ప్రకారం సత్తు పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. హ్మ్. హ్మ్. మనకి 2 పార్ట్స్ ఆఫ్ చ శనగలుంటే అంటే హ్మ్. మీన్స్ పుట్నా పప్పు ఉంటే, హ్మ్. ఒక పార్ట్ వీట్ కానీ, ఒక పార్ట్ బార్లీ కానీ మీకు హ్మ్. ఏది పర్ఫెక్ట్ అయితే హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఒబేస్ ఉన్న వాళ్ళకి నేను బార్లీ పౌడర్ చెప్తాను. కొంచెం వెయిట్ తక్కువున్నారు, సన్నగున్నారు. హ్మ్. ఇట్లాంటి వాళ్ళకి నేను వీట్ చెప్తాను. హ్మ్. సో, రెండిట్లో ఎలా రోస్ట్ చేయాలి అది హ్మ్. కూడా ఒక పాయింటే. హ్మ్. హ్మ్. జనరల్‌గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డ్రై రోస్ట్ చెప్తాను. అంటే ఏం వేయొద్దు. జస్ట్ ఇట్లా వేసి చిన్న మంట మీద వేయించేసేయండి. ఓకే. సో, వెయిట్ తక్కువున్న వాళ్ళు హ్మ్. వీటిలో నెయ్యి వేయండి. హ్మ్. నెయ్యి యేసుకొని రోస్ట్ చేయండి. హ్మ్. సో, ఈ రెండిట్లో ఏదైనా. వీట్ అనేది మనం చెప్తాం గదా! వీట్‌ని డ్రై రోస్ట్ చేసుకుంటే మీన్స్ ఒకవేళ నాకు గోధుమలు ఆడించడానికి అవ్వట్లేదు అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి. హ్మ్. గోధుమ పిండి తీసుకొని నెయ్యి యేసుకొని వేయించి పెట్టుకోండి. హ్మ్. సో, దీనికి ఇది 1 పార్ట్ ఒస్తది. ఈ శనగపప్పు పౌడర్ అనేది 2 పార్ట్స్ ఒస్తాయి. ఓకే. ఈ కాంబినేషన్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. హ్మ్. దీన్ని మనం ఎంత క్వాంటిటీలో యూజ్ జేయాలి? అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. హ్మ్. ఈ రెండిట్లో కలిపి మనకు 1-2 స్పూన్స్ చాలా సరిపోతాయి. ఓకే. జనరల్‌గా ఏంటి అంటే పాలలో డైరెక్ట్‌గా వేసుకొని తాగొచ్చు హ్మ్. జనరల్‌గా. హ్మ్. కానీ పాలల్లో ఏసుకొని తాగడానికి ఇష్టం లేని వాళ్ళు, లేకపోయినా కానీ అలా అన్నా తాగొచ్చు, ఇలా కూడా తాగొచ్చు. మనం ఉడకబెట్టుకొని కూడా తాగొచ్చు. అంటే హ్మ్. గంజిలాగా. హ్మ్. హ్మ్. సో, మనకి ఒక 1 ఆర్ 2 స్పూన్స్ సరిపోతదండి. మనకి 300 ఎంఎల్ వాటర్‌కి హ్మ్. 2 స్పూన్స్ సరిపోతాయి. హ్మ్. ఆ 2 స్పూన్స్ వేసేసి కొంచెం బాయిల్ చేసేసి, కొంచెం మనం వెయిట్ గెయిన్ చేయకూడదు అనుకున్న వాళ్ళు తేనె యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. కొంచెం వెయిట్ పర్వాలేదు మనం కొంచెం సన్నగానే ఉన్నాం అనుకున్నోళ్ళు మనకి షుగర్ కూడా ఏసుకోవచ్చు. ఓకే. షుగర్ ఏసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి చెక్క. హ్మ్. మనకి సిన్నమోమం దాల్చిన షుగర్ చెక్క. అనేది విన్నారా? హ్మ్. హ్మ్. సిన్నమోమం షుగర్ అనేదేంటంటే చెక్క చాలా తియ్యగా ఉంటది. హ్మ్. చెక్క పౌడర్ మనం కొంచెం తిన్నా గాని ఆ తీపి తెలుస్తది. ఇంక హ్మ్. షుగర్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే. అది కొంచెం ఏసుకున్నా గాని తీపొచ్చేస్తది. ఓకే. ఈవెన్ మీరు ఇవి ఎలాచి, హ్మ్. హ్మ్. ఎలాచీ గూడా అంతే. మీరు హ్మ్. కొంచెం ఏసుకున్న తీపి పెరిగిపోతది. ఈవెన్ పాయసంలో గాని, వాటిలో కానీ మనం అవునా? యూజ్ చేసుకుంటే ఓహ్! ఏదో మీరు స్మెల్ కోసం వేసుకుంటారని కాదు. తెలుసు. తీపిని ఎన్హాన్స్ చేస్తది. ఇవి ఓకే. తియ్యగుండవు. బట్ తీపిని ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. హ్మ్. హ్మ్. అంటే షుగర్ డైరెక్ట్ షుగర్స్ కాదివి. ఇవి షుగర్స్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. అంటే మన నోటికి ఆ తీపిదనాన్ని హ్మ్. వచ్చేలాగా చేస్తాయి. చేస్తాయి. ఈ ఓకే. మధ్య ఒకటి మిరాకిల్ ఫ్రూట్ అని చెప్పి బాగా ఫేమస్ అయిందది. తియ్యగుండదు. మనం అది తిన్న వెంటనే ఏది తిన్నా కానీ తియ్యగా తియ్యగా అనిపిస్తది నోటికి. అనిపిస్తది. హ్మ్. హ్మ్. సో, అట్లాంటివన్నమాట. హ్మ్. సో, ఈ హ్మ్. దీంట్లో కొంతవరకు షుగర్స్ ఉంటాయి. కానీ షుగర్ అనేది మనకి నోటికి తెలిసేలా చేస్తాయి. హ్మ్. అంతేగాని ఇవి షుగర్‌ని పెంచవు. హ్మ్. సో, హ్మ్. ఇట్లాంటి వాళ్ళు ఇవి రెండిటిని అంటే ఎలాచీ అండ్ చెక్క. హ్మ్. వీటిల్ని గాని కొంచెం కొంచెం పౌడర్ యేసుకొని మనం యూజ్ చేస్తే షుగర్ క్వాంటిటీ తగ్గించొచ్చు. టేస్ట్ ఎన్హాన్స్ చేస్తది. హ్మ్. మన బాడీలో కూడా షుగర్ లెవెల్స్‌ని పెంచకుండా చేస్తదనమాట. ఓకే. సో, ఈ కాంబినేషన్ చేసుకొని హ్మ్. పౌడర్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని హ్మ్. రోజు మనము జనరల్‌గా ఏంటంటే ఈ సత్తు పౌడర్‌ని కూడా ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలంటారనమాట. హ్మ్. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ బదులు ఈ హ్మ్. పాలలో ఒక గ్లాస్ పాలలో హ్మ్. ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ హ్మ్. అంటే మీ హ్మ్. షుగర్ లెవెల్స్‌ని బట్టి ఒక స్పూన్ లేకపోతే కొంచెం కొంచెం తక్కువుంది పర్లేదు బాడీ మెయింటైన్ చేసుకున్నామంటే 2 స్పూన్స్. హ్మ్. అలా వేసుకొని తాగితే మీకు ఆ బ్రేక్‌ఫాస్ట్ అవసరం ఉండదు. మీకది ఫుల్ మీలు అవుతుంది. హ్మ్. ఈ ఏదైతే మనం చెక్క కానీ, మనం ఇలాచీ కానీ ఏసామో అది ప్రొలాంగ్ చేస్తదనమాట షుగర్ రిలీజ్‌ని. హ్మ్. సో, మీకు పర్ఫెక్ట్ అవుతుంది మీ బాడీకి. హ్మ్. హ్మ్. సో, మీ హ్మ్. బాడీ కూడా ఏంటంటే డైరెక్ట్ ప్రోటీన్ అనేది మీకు అందుతది. ఓకే. సో, ఇది సింపుల్ ప్రోటీన్‌గా ఉంటుంది. సో, హ్మ్. మీకిది ఎనర్జీ డ్రింక్ కూడా బాగా వర్క్ చేస్తది. ఓకే. సో, కాల్షియం మనకి ఎర్లీ వుమెన్ 40స్ ప్లస్‌లో కూడా మనకి కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా! హ్మ్. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఈటిని ఇంటేక్ కూడా ఎలా తీసుకోవాలి? మేమిప్పుడు మార్నింగ్ టైమ్‌లో తీసుకోవాలా? అవును. మధ్యాహ్నమా? ఎప్పుడు తీసుకోవాల్సుంటది? ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటేనే మనకది బాగా ఒంటికి పడుతుందని చెప్పి చెప్తారు ఓకే. ఆయుర్వేదంలో. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన అంటే నల్ల శనగలంటారు కదా! నల్ల నల్ల శనగలు శనగలు యాక్చువల్లీ ఏంటంటే ఆ! దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం ఆ పొట్టుతో జనరల్‌గా. సహా వేసుకోవచ్చా? ఆ పొట్టు అంటే యాక్చువల్లీ అది కూడా అందరికీ చెప్పను. సో, హ్మ్. ఒబేసిటీ ఉన్నవాళ్ళు కొంచెం పొట్టు ఉంచుకొని వేసుకోవచ్చు. మాక్సిమం తీసేయమనే చెప్తాము. హ్మ్. పొట్టు ఉంచుకొని వేసుకోవచ్చు. హ్మ్. లేకపోతే ఉడకబెట్టిన శనగల్ని మిక్సీ చేసుకొని అప్పటికప్పుడన్నా చేసుకోవచ్చు. ఓకే. కొన్ని ఉండిపోతాయి కదా! వాటిని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. లేదు అనుకునే వాళ్ళకి మనకి బయట పుట్నా పప్పులు దొరుకుతాయి కదా! అవే.
హ్మ్. సో, హ్మ్. ఆ పుట్నా పప్పుల్ని యూజ్ జేసుకోండి. హ్మ్. అవి యూజ్ చేసుకొని ఇవి వీటి కాంబినేషన్ అంటే బార్లీ కానీ, వీట్ కానీ, హ్మ్. లేకపోతే వీట్ పౌడర్ కానీ, హ్మ్. మెల్లి మిక్సీ చేసుకోవాలంటే కష్టం అనుకున్న వాళ్ళకి వీట్ హ్మ్. పౌడర్‌ని హ్మ్. నెయ్యిలో వేయించేస్తే హ్మ్. ఆల్మోస్ట్ సున్నిపిండిలాగా సున్నుండలు తింటాం గదా! హ్మ్. సో, అలాంటి టేస్ట్ టేస్ట్ వస్తుందా? వచ్చేస్తుంది. ఓకే. సో, ఇది కాంబినేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా ఉండ చేసుకొని తిన్నా కానీ యూ విల్ గెట్ హై ప్రోటీన్. హ్మ్. ఓకే. ఈ క్వాంటిటీస్ ఎలాగా? ఇప్పుడు శనగపప్పు 2 పార్ట్స్ అయితే ఆ! మనకి వీట్ ఒక పార్ట్ ఉంటుంది. వీట్ ఒక పార్ట్. అవును. హ్మ్. సో, ఇది యూజ్ చేసుకొని తినొచ్చనమాట. దీన్ని మనకి ఒక స్పూన్ సరిపోతుంది. ఒక గ్లాస్ ఆఫ్ డైలీ మిల్క్‌లో. మార్నింగ్ అట్లా ఒక ఆ! మార్నింగ్. సిన్నమన్ ఏసుకోవచ్చా? ఆ! అదే. కావాలి అంటే అవును. సిన్నమన్ ఏసుకోవచ్చు. సిన్నమోమన్ అండ్ కార్డమోమమ్ 2 కొంచెం కొంచెం వేసుకుంటే మీకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. మీకు షుగర్‌ని కూడా స్లోగా రిలీజ్ అవుతుంది. సో, మీకు అచ్చా! బాడీకి కూడా మంచిగా ఉంటుంది. అంటే ఓకే. అరుగుదలని డిలే చేస్తాయన్నమాట ఇవన్నీ. హుహుహు. ఓకే. సో, ఇట్లాంటివి చేసుకొని మనకి ఎనర్జీ ఈజీగా వస్తుంది. ఈవెన్ వుమెన్ కూడా ఇంట్లో ఉండేవాళ్ళు, ఇది ఆ! ఒబేసిటీ వాళ్ళు హ్మ్. ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్‌ని కొంచెం డిలే చేసేస్తూ ఉంటాము. హ్మ్. అలాంటి వాళ్ళు ఇది పర్ఫెక్ట్ డ్రింక్ అనుకోవచ్చు. జనరల్‌గా బ్రెడ్, పాలు, మిల్క్, మాల్ట్ అలా యూజ్ చేసేస్తుంటాం కదా! సీరియల్స్ అవి. హ్మ్. ఆ టైంలో ఇవి ఇంట్రొడ్యూస్ చేసుకున్నా కానీ ఈక్వల్ ఎనర్జీ వస్తుంది. హై ప్రోటీన్ కూడా అందుతుంది మీకు. ఓకే. సూపర్ అయితే అసలు. సో, మన జనరల్‌గా ఒక మూవీలో చెప్తూ ఉంటారు కదా! ఆడవాళ్ళు తినాలిరా, తింటేనే ఫ్యామిలీ బావుంటుంది అని చెప్పి. సో, హ్మ్. మనందరం బావుంటేనే మన ఫ్యామిలీ బావుంటుంది కాబట్టి, మన కోసం కాస్త టైం కేటాయించుకొని మ్యామ్ ఇప్పుడైతే చెప్పారో, ఇంట్లో జనరల్‌గా దొరికేవే గోధుమలుంటాయి, శనగలుంటాయి, అన్నీ ఉంటాయి. ఇలాచీ ఉంటుంది, దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి కాబట్టి, కాస్త ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ దానికోసం కేటాయించి ఆ పౌడర్ చేసుకొని ఒక 40 డేస్, ఒక 2 మంత్స్ తాగి చూడండి. మీకెలా అనిపిచ్చిద్ది? ఆహ్, ఇంకేదన్నా మీకు కావాల్సిన సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా దాని మీద గూడా అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.